ఇప్పుడు మనం మార్గశిర గురువారం రోజున లక్ష్మీ పూజను ఏ విధంగా చేయాలో వివరంగా తెలుసుకుందాం. ఈ మార్గశిర గురువార లక్ష్మీ పూజను ఇంటి ఈశాన్య భాగంలో చేయాలి. ఇంటి ఈశాన్య భాగంలో గోమయంతో శుభ్రం చేసుకోవాలి, లేదంటే పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి. బియ్యం పిండితో అష్టదళ పాద పద్మం ముగ్గు గాని కుబేర ముగ్గు గాని వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. దాని మీద పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పీఠం పైన ఎరుపు వస్త్రాన్ని పరచి వస్త్రం పైన కొన్ని బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన లక్ష్మీదేవి ఫోటోని గాని విగ్రహాన్ని గాని పెట్టుకోవాలి. నేను పీఠం మీద ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్న అమ్మవారి యొక్క ఫోటోను పెట్టుకున్నానండి. ఈ మార్గశిర గురువారం రోజు లక్ష్మీ పూజలో లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి ఫోటోను పెట్టుకుని పూజించాలి. లక్ష్మీ అమ్మవారికి విష్ణుమూర్తికి గంధం కుంకుమ పువ్వులను సమర్పించాను. తర్వాత పసుపు కుంకుమలను అమ్మవారి ముందుగా ఇలా పెట్టుకున్నానండి. అమ్మవారికి పసుపు కుంకుమలు ఎరుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి వీటిని అమ్మవారికి నిండుగా సమర్పించాను. అలంకరణ పూర్తయిన తర్వాత దీపారాధన చేయాలి. ముందుగా గణపతికి పుష్పాలు అక్షింతలు సమర్పిస్తూ పూజ చేసి నమస్కారం చేసుకోవాలి. దీపానికి కూడా అక్షింతలు సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణై నమః అంటూ నమస్కారం చేసుకోవాలి. స్వామి అమ్మవారికి పంచోపచార పూజ తప్పకుండా చేయాలి. పంచోపచార పూజ అంటే స్వామి అమ్మవార్లను మన ఇంటికి ఆహ్వానించి ఆసనం ఏర్పాటు చేసి ధూపం దీపం నైవేద్యం నమస్కారం సమర్పించడం అని అర్థం. అమ్మవారి అష్టోత్తర శతనామావళి పూజకు 108 రూపాయి నాణేలను గాని వెండి పువ్వులను గాని లక్ష్మి గవ్వలు చెంక చక్రాలు చిట్టి గాజులను గాని ఉపయోగించవచ్చండి. అష్టోత్తర శతనామావళి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. ఆ తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రం విష్ణు అష్టోత్తరాన్ని చదువుకున్న తర్వాత అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించి నీరాజనాన్ని సమర్పించి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. మంత్రపుష్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం చేసుకుని ప్రదక్షిణలు చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత కొన్ని అక్షింతలు మీ చేతిలో పట్టుకొని వ్రతకథను తప్పకుండా చదవాలి.